హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకే ఫుడ్ మీ అమ్మని మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే ఈరోజు జల్లలో పులుసు అయితే నేను పెడతా ఉన్నాను, చేపలు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తామని. సరే కదా, 4 పచ్చిమిరపకాయలు, తగినంత నూనె, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, తరిగి పెట్టుకున్న టమాటా, ఒక 3 టమాటాలు అయితే తరిగి పెట్టుకున్నాను, పసుపు పొడి, అలాగే మిరప్పొడి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటా ఉన్నానండి. ఎందుకంటే చేపల పులుసు కదా, కొంచెం కారం అయితే ఉండాలి. అందుకని అంతా బాగా నూనెలో ఏం చేశాను కదా, ముందే కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు. కారం నేను కొంచెం ఎక్కువే వేసాను, మీరు కావాల్సినంత వేసుకోండి. అంటే మీరు కారం తినేదాన్ని బట్టి. అంతా కరెక్ట్గా ఉందండి. బాగా చిక్కబడింది కదా పులుసు. చేపలైతే అందులో వేసుకునేస్తాము. ఇదండి నేను చేసే విధానం. మీకు నచ్చిందా? నచ్చింటే కామెంట్లో ఎలా ఉందో పెట్టండి. అలాగే నా ఛానల్ ఆదరిస్తారని పెడతా ఉన్నాను. సబ్స్క్రైబ్స్ లేదండి, మీకు తెలుసు. అలాగే కొత్తిమీరలు, కరివేపాకు అయితే కొద్దిగా వేసుకున్నాను. మెంతులు, ఆవాల పొడి, చేపల పులుసు అది కొంచెం వేస్తేనే బాగుంటుందండి. నేను ముందే వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. సైడ్ అయితే ఈ చేపలను చల్లలు అంటాము. మీరేమంటారో కామెంట్లో పెట్టండి. అలాగే నేను చేసిన విధానం నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.